ఒమన్ తీర ప్రాంతంలో అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మృతి చెందిన ఘటన దేశంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ దాడులపై విచారం వ్యక్తం చేయకపోగా భారత్ను ఉద్దేశించి అమెరికా హెచ్చరికలు జారీ చేయడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక విధేయుడైన సేవకుడిలా అమెరికా ఆదేశాలను పాటిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో 3 భారత నావికులు మృతి చెందిన ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేసి నిరసన తెలిపారు. హర్ముజ్ జలసంధిలో తమ నిబంధనలను ఉల్లంఘించిన ఇరాన్ చమురు తరలించేందుకు ప్రయత్నించినా సహించబోమని రూబియో జైశంకర్ చెప్పారు. ఈ పరిణామాలపై రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు. 3 భారతీయుల మరణానికి కారణమైన అమెరికా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని మండిపడ్డారు. పైగా ఆదేశాలు జారీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వభౌమాధికారం ఉన్న ఏ దేశమైనా ఇలాంటి భాషను సహిస్తుందా అని ప్రశ్నించారు. కానీ ప్రధాని మోదీ మాత్రం విధేయుడైన సేవకుడిలా అమెరికా ఆదేశాలను పాటిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. రాజీ పడ్డ వ్యక్తి భారత గౌరవాన్ని కాపాడలేరని మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు.